హాయ్ అండి, బీరకాయ పచ్చెనపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను ముందుగానే బీరకాయ పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. పచ్చెనపప్పు రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి పచ్చెనపప్పు కూడా వేసి పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని చూస్తే కొంచెం వాటర్ ఉంటాయండి. ఆ వాటర్ కూడా ఎగిరే వరకు మగ్గించుకోవాలండి. మనకు పచ్చెనపప్పు కూడా ఈ వాటర్లోనే శుభ్రంగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉంటాయి. ఈ టైంలోనే మనం కారం వేసేసుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. కారం అనేది పచ్చి వాసన పోతుంది. అప్పుడు మన కూర అనేది కారం వాసన లేకుండా ఉంటుంది. మనకి ఇంతే సింపుల్గా బీరకాయ పచ్చెనపప్పు కూర అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక